ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఆయుర్వేద కుటుంబ సభ్యురాలు ఈరోజు మధుమేహాన్ని తాను ఎలా తగ్గించుకొని ఆరోగ్యవంతురాలైందో తన అనుభవాన్ని చెప్పడానికి మీ ముందుకు రాబోతుంది. ఈ మధుమేహం అనేది గత కాలములో మన భరతఖండములో ఆడబిడ్డలకు అసలు లేదు. ఎప్పుడైతే ఆడబిడ్డలు బహిష్టు నియమాలను తృణీకరించారో ఆనాటి నుంచే ఆడపిల్లలకు కూడా ఈ మధుమేహ రోగం రావడం ప్రారంభమైంది. ఈ మధుమేహానికి జీవితకాలమంతా మందులు వాడటము తప్ప మరొక ప్రత్యామ్నాయ మార్గము లేదు అని భావించబడుతున్నటువంటి రోజులలో సంప్రదాయ ఆహార ఔషధ విధానాల ద్వారా ఏ ఖర్చు కష్టము లేకుండా ప్రతి చోట దొరికేటువంటి ఆహారములో కూడా ఉపయోగించేటువంటి పదార్థాలతో మధుమేహాన్ని ఏ విధంగా పూర్తిగా అదుపు చేసుకున్నారో, ఇప్పుడు ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకుంటున్నారో ఆ అనుభవం మా ప్రియమైనటువంటి బిడ్డలు మీరు చక్కగా శ్రద్ధగా విని వ్రాసుకొని ఆచరించడానికి మీరు పూనుకోవాలని మీకు పిలుపునిస్తూ వస్తుంది అనుభవం. పద్మజ వరంగల్ నుంచి వినండి. నా పేరు ఏ పద్మావతి, హన్మకొండలో ఉంటున్నామండి. హన్మకొండ నుంచి వచ్చాం. అంటే నాకు డయాబెటీస్ కూడా ఉంది. డయాబెటీస్ వల్ల ఏంటంటే ఎల్చూరి గారు చెప్పినట్టు వేపాకు పొడి, మారేడు దళాలు, మూడవది తులసి ఆకు, 3 సమాన రేషియోలో తీసుకుని వాడడం వల్ల నాకు దాంట్లో కూడా మంచి రిజల్ట్ కనపడింది. సో నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ప్రాణాయామం కొంచెం చేస్తుంటాము. నెక్స్ట్ యోగా కూడా మా మేడం చెప్పినంతగా యోగా కూడా కొంచెం కపాలభాతి ఇవన్నీ కూడా చేస్తున్నమాట. సో దానివల్ల కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను. 10 years నుంచి డయాబెటీస్ పేషెంట్, కానీ నాకు అట్లా అనిపించట్లేదు. నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను. సో ఆయుర్వేదంకి ధన్యవాదాలు. నెక్స్ట్ ఎల్చూరి గారికి ధన్యవాదాలు. మా టీవీకి కూడా ధన్యవాదాలు. విన్నారు కదా, కృష్ణ తులసి రాసుకోండి, కృష్ణ తులసి దళాలు. అదేవిధంగా ముదిరిన వేప చెట్టు నుంచి సేకరించుకున్న శుభ్రమైన ఆకులు, వేప ఆకులు, వాటికి చిల్లులు దుమ్ము ధూళి లేకుండా బాగా ఆరోగ్యవంతంగా పచ్చగా ఉన్నటువంటి ఆకులు వేపాకులు. అలాగే మనం శివరాత్రి నాడు శివుని పూజించేటువంటి మారేడు, బిల్వము, మారేడు ఆకులు, ఈ మూడింటిని సమాన భాగాలుగా విడివిడిగా సేకరించుకొని శుభ్రంగా కడిగి నీడలో గాలి బాగా తగిలే చోట ఆరబెట్టి విడివిడిగా దంచుకొని ఒకదానిలో ఒకటి కొద్దిగా కలుపుతూ 3 చూర్ణాలను మిళితము చేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అంతే. ఇది ఎన్ని సమస్యలను పోగొడుతుంది? 2 పూటల ఆహారానికి ఒక పావు గంట అరగంట ముందుగా అర్ధ చెంచా చూర్ణాన్ని మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే మధుమేహమే కాదు, రక్తపోటు, అదేవిధంగా ఆస్తమా, దమ్ము, దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు, శ్వాస సక్రమంగా అందకపోవడం, అలాగే గుండెపోటు, గుండెలో నొప్పి, గుండెలో గుచ్చుకున్నట్టుగా ఉండటం, గుండె బరువుగా ఉండటము, గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోవటం, గుండెకు సంబంధించిన నాడులలో చెడు కొవ్వు పేరుకుపోవటం, వాటితో పాటు ముఖ్యంగా చర్మరోగాలను, వీటన్నిటిని కూడా పోగొట్టగల మహాశక్తివంతమైనటువంటి ఔషధాలు ఇందులో ఉన్నాయి. ఆ 3 దేవుని పేరుతో మనం పూజిస్తూ ఉన్నాం. దయచేసి మా ప్రియమైనటువంటి బిడ్డలు అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యము చేయకుండా, ఇది చాలా మహత్తరమైన మార్గము. మహా ఋషులు, మన తాత ముత్తాతలు మనకు అందించినటువంటి దివ్యమైన బహుమతి అనేటువంటి భావనతో మధుమేహముతో అల్లాడేటువంటి వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, మన పెద్దలకు మధుమేహం ఉంటే మనకు కూడా రావచ్చు కాబట్టి అలాంటి వాళ్ళకి చూర్ణాన్ని రోజు 3 వేళ్లకు వచ్చినంత, అంటే 3 చిటికలు చాలు, 3 చిటికల చూర్ణము ఆహారానికి ముందుగా సేవిస్తూ ఉంటే అమ్మకున్నా, నాన్నకున్నా, మేనత్త, మేనమామ, మన కుటుంబంలో అందరూ చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నా కూడా ఆ బిడ్డలకు మాత్రం ఆ వ్యాధి రాబోదు అని మీకు తెలియజేస్తూ, దీనికి పశ్చిమోత్తాసనం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా వక్రాసనం రాసుకోండి సరిగా మీరు, వక్రాసనం. 3వది పవన ముక్తాసనం.
పవన ముక్తాసనం. ఒంటికి నువ్వుల నూనె పూసుకొని ఆపాద మస్తకము నువ్వుల నూనెతో ముద్ద చేసి ఈ 3 ఆసనాలను ఒక్కొక్కటి 5 నుంచి 10 నిమిషాల పాటు ఆచరిస్తూ ఉంటే మధుమేహమే కాదు, దాని తాత ముత్తాత కూడా దిగి వచ్చి నీ పాదాల కింద చెప్పు కింద తేలులాగా పడి ఉంటుంది. భయపడవద్దు, అధైర్యం వద్దు. మధుమేహముతో కళ్ళు పోకుండా, కాళ్ళు పోకుండా, గుండె జబ్బులు రాకుండా, ఏ వ్యాధి రాకుండా కాపాడుకునేటువంటి ఈ దివ్యమైనటువంటి మార్గాలను మా ప్రియమైన బిడ్డలందరూ ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరు సదా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ జీవించాలని ఆశీర్వదిస్తూ కొద్ది సేపట్లో మనం ప్రగతికి మూలం పురుషుల్లో ఒక అద్భుతమైనటువంటి మరో ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఎదురు చూస్తూ